ఓం శాంతి 27/12/2024 మధురమైన పిల్లలు, మాయ చాలా శక్తివంతమైనది. దీంతో జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడూ కూడా మేము బ్రహ్మాను అంగీకరించము, మాకు డైరెక్ట్గా శివబాబాతో కనెక్షన్ ఉంది అన్న ఆలోచన రాకూడదు. ప్రశ్న: ఎటువంటి పిల్లల పట్ల అందరికీ స్వతహాగా ప్రేమ కలుగుతుంది? జవాబు: ఎవరైతే ప్రతి విషయాన్ని ముందు స్వయం ప్రాక్టికల్లోకి తీసుకొచ్చి ఆ తర్వాత ఇతరులకు చెప్తారో వారి పట్ల అందరికీ స్వతహాగా ప్రేమ కలుగుతుంది. జ్ఞానాన్ని స్వయంలో ధారణ చేసి ఆ తర్వాత అనేకుల సేవ చేయాలి. అప్పుడు అందరి ప్రేమ లభిస్తుంది. ఒకవేళ స్వయం చేయకుండా కేవలం ఇతరులకే చెప్తే వారు చెప్పిందెవరు వింటారు? వారు పండితుల వలె అయినట్లు. ఓం శాంతి. పిల్లలను తండ్రి అడుగుతున్నారు, ఆత్మలను పరమాత్మ అడుగుతున్నారు. మేము పరంపిత పరమాత్మ ఎదురుగా కూర్చున్నాము అన్నదైతే తెలుసా? బాబాకు తన రథం లేదు, ఈ నిశ్చయమైతే ఉంది కదా. ఈ బ్రుకుటి మధ్యలో తండ్రి నివాస స్థానం ఉంది. తండ్రి స్వయంగా చెప్పారు, నేను వీరి బ్రుకుటి మధ్యలో కూర్చుంటాను, ఇతని శరీరాన్ని అద్దెకు తీసుకుంటాను. ఆత్మ బ్రుకుటి మధ్యలో కూర్చుంటుంది కావున తండ్రి కూడా ఇక్కడికే వచ్చి కూర్చుంటారు. బ్రహ్మ కూడా ఉన్నారు, అలాగే శివబాబా కూడా ఉన్నారు. ఒకవేళ ఈ బ్రహ్మ లేకపోతే శివబాబా కూడా ఉండరు. ఒకవేళ ఎవరైనా మేము శివబాబానే స్మృతి చేస్తాము, బ్రహ్మాను స్మృతి చేయము అనంటే మరి శివబాబా ఎలా మాట్లాడతారు? శివబాబాను పైనైతే ఎంతో కాలంగా స్మృతి చేస్తూనే వచ్చారు. మేము తండ్రి వద్ద ఇక్కడ కూర్చున్నామని ఇప్పుడు పిల్లలైనా మీకు తెలుసు. శివబాబా పైన ఉన్నారు అని అనుకోరు. శివబాబా పైన ఉన్నారని, వారి ప్రతిమ ఇక్కడ పూజింపబడుతుందని భక్తి మార్గంలో అనేవారు. ఈ విషయాలు బాగా అర్థం చేసుకోవాల్సినవి. తండ్రి జ్ఞానసాగరుడని, నాలెడ్జ్ఫుల్ అని తెలుసు కదా. మరి వారు ఎక్కడి నుండి జ్ఞానాన్ని వినిపిస్తారు? బ్రహ్మ తను ద్వారా వినిపిస్తారు. కొందరు మేము బ్రహ్మను అంగీకరించము అని అంటారు. కాని శివబాబా అంటారు, నేను ఈ ముఖం ద్వారానే నన్ను స్మృతి చేయమని మీకు చెప్తాను. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం కదా. శివబాబాను స్మృతి చేయండి అని బ్రహ్మ స్వయం అంటారు. నన్ను స్మృతి చేయండి అని ఇతనెక్కడన్నారు? నన్ను స్మృతి చేయండి అని ఇతని ద్వారా శివబాబా అంటారు. ఈ మంత్రాన్ని నేను ఇతని నోటి ద్వారా ఇస్తాను. బ్రహ్మ లేకపోతే నేను మంత్రమెలా ఇస్తాను? బ్రహ్మ లేకపోతే మీరు శివబాబాతో ఎలా కలుసుకుంటారు? నా వద్ద ఎలా కూర్చుంటారు? మంచి మంచి మహారథులకు కూడా ఎటువంటి ఆలోచనలు వస్తాయంటే ఇక మాయ వారిని నా నుండి విముఖులుగా చేస్తుంది. మేము బ్రహ్మను అంగీకరించము అంటే అటువంటి వారి గతేమవుతుంది? మాయ ఎంత ప్రబలమైనది! ఒక్కసారిగా ముఖాన్ని తిప్పేస్తుంది. ఇప్పుడు మీ ముఖాన్ని శివబాబా ముందుకు తిప్పారు, మీరు సమ్ముఖంలో కూర్చున్నారు. ఎవరైతే బ్రహ్మ ఏమీ కాదు అని అనుకుంటారో వారి గతేమవుతుంది? దుర్గతిని పొందుతారు. మనుషులు ఓ గాడ్ ఫాదర్ అని పిలుస్తారు. మరి ఆ గాడ్ ఫాదర్ వింటారా? ఓ లిబరేటర్, ముక్తిదాత రండి అని అంటారు. మరి అక్కడి నుండి విముక్తులుగా చేస్తారా? కల్పకల్పపు పురుషోత్తమ సంగమయుగంలోనే తండ్రి వస్తారు. ఎవరిలోకైతే వస్తారో వారినే పక్కన పెట్టేస్తే మరింకేమంటారు? మాయలో ఎంత బలముందంటే అది నంబర్ 1 పైసకు కొరగానివారుగా చేసేస్తుంది. ఇటువంటి వారు కూడా కొన్ని సెంటర్లలో ఉన్నారు. అందుకే తండ్రి జాగ్రత్తగా ఉండండి అని అంటారు.
బాబా వినిపించిన జ్ఞానాన్ని ఇతరులు కూడా వినిపిస్తూ ఉంటారు, కానీ పండితుల మాదిరిగా. బాబా పండితుని కథ వినిపిస్తారు కదా. ఈ సమయంలో మీరు తండ్రి స్మృతితో విషయ సాగరాన్ని దాటి క్షీరసాగరంలోకి వెళ్తారు కదా. భక్తి మార్గంలో అనేక కథలు తయారు చేశారు. పండితుడు రామనామాన్ని జపించటంతో నదిని దాటేయొచ్చు అని ఇతరులకు చెప్తూ ఉండేవారు. కాని అతను మాత్రం అతని ఖాతాలో ఏమీ జమ చేసుకోలేదు. స్వయం వికారాల్లోకి వెళ్తూ ఉండడం, కాని ఇతరులకు నిర్వికారులుగా అవ్వండి అని చెప్తూ ఉంటే వారి ప్రభావం ఏముంటుంది? ఇక్కడ కూడా అక్కడక్కడ వినిపించేవారికన్నా వినేవారు చురుగ్గా ముందుకు వెళ్ళిపోతారు. ఎవరైతే అనేకుల సేవ చేస్తారో వారు తప్పకుండా అందరికీ ప్రియమనిపిస్తారు. పండితుడు అసత్యమైన వారు అని బయటపడ్డ తర్వాత అతన్ని ఎవరు ప్రేమిస్తారు? ఎవరైతే ప్రాక్టికల్గా స్మృతి చేస్తారో ఇక ప్రేమ వారి వైపుకు వెళ్ళిపోతుంది. మంచి మంచి మహారథులను కూడా మాయ మింగేస్తుంది. బాబా అర్థం చేయిస్తారు, ఇప్పుడింకా కర్మాతీత అవస్థ తయారవ్వలేదు. యుద్ధం కొరకు ఏర్పాటు అవ్వనంత వరకు అది తయారవ్వదు. ఒకవైపు యుద్ధపు ఏర్పాటు జరుగుతుంది, ఇంకొక వైపు కర్మాతీత అవస్థ ఉంటుంది. పూర్తి కనెక్షన్ ఉంది. ఆ తర్వాత యుద్ధం పూర్తయిపోతుంది, ట్రాన్స్ఫర్ అయిపోతారు. మొదట రుద్రమాల తయారవుతుంది. ఈ విషయాలు ఇంకెవ్వరికీ తెలియవు. ఈ ప్రపంచం మారాలి అని మీరు అర్థం చేసుకుంటారు. ఈ ప్రపంచానికి ఇంకా 40,000 సంవత్సరాలు మిగిలిన్నాయని వారు భావిస్తారు. వినాశనం ఎదురుగా నిలబడి ఉందని మీరు భావిస్తారు. మీది మైనారిటీ, వారిది మెజారిటీ. మరి మిమ్మల్ని ఎవరు నమ్ముతారు? ఎప్పుడైతే మీ వృద్ధి జరుగుతుందో అప్పుడు మీ యోగ బలంతో ఎంతోమంది ఆకర్షితులై వస్తారు. ఎంతగా మీ లోపల నుండి తుప్పు తొలగుతూ ఉంటుందో అంతగా బలం నిండుతూ ఉంటుంది. బాబా అన్నీ తెలిసినవారు అని కాదు, కాని వారికి అందరి అవస్థల గురించి తెలుసు. తండ్రికి పిల్లల అవస్థ గురించి తెలీదా? ప్రతి విషయమూ తెలిసే ఉంటుంది. ఇప్పుడైతే కర్మాతీత అవస్థ ఏర్పడదు. చాలా కఠినమైన పొరపాట్లు జరగడం కూడా సంభవమే. మహారథుల ద్వారా కూడా జరుగుతాయి. మాట తీరు, నడత నడవడిక మొదలైనవన్నీ ప్రసిద్ధమైపోతాయి. ఇప్పుడైతే దైవీ నడవడికను తయారు చేసుకోవాలి. దేవతలు సర్వగుణ సంపన్నులు కదా. ఇప్పుడు మీరలా తయారవ్వాలి. కాని మాయ ఎవ్వర్నీ వదలదు. ముట్టుకుంటే ముడుచుకుపోయేవారిగా చేసేస్తుంది. 5 మెట్లున్నాయి కదా. దేహాభిమానం రావడంతో పైనుండి ఒక్కసారిగా పడిపోతారు. పడ్డారంటే చనిపోయినట్లే. ఈ రోజుల్లో తమను తాము హతమార్చుకునేందుకు ఎలాంటి ఉపాయాలు రచిస్తారు? 20 అంతస్తుల పైనుండి దూకి ఒకేసారి అంతమైపోతారు. హాస్పిటల్లో పడి ఉండడం, దుఃఖాన్ని అనుభవించడం కూడా జరగకూడదు. మరికొందరు తమకు తాము నిప్పంటించుకుంటారు. ఎవరైనా వారిని రక్షిస్తే ఎంత దుఃఖం అనుభవిస్తారు? కాలిపోతే ఆత్మ పారిపోతుంది. అందుకే జీవహత్య చేసుకుంటారు. జీవహత్య చేసుకోవడం ద్వారా దుఃఖాల నుండి ముక్తులవుతాము అని భావిస్తారు. ఆవేశం వస్తే ఇకంతే. కొందరైతే హాస్పిటల్లో ఎంత దుఃఖాన్ని అనుభవిస్తారు. ఇతను దుఃఖం నుండి విముక్తి కాలేడు, దీనికంటే ఏదైనా మాత్రిస్తే ఇతను చనిపోతాడు, మంచిది కదా అని డాక్టర్ భావిస్తారు. కాని వారు ఇలా మాత్రలివ్వడం మహాపాపమని భావిస్తారు. ఆత్మే స్వయం అంటుంది, ఈ బాధను భరించడం కన్నా శరీరం వదిలేయడమే మంచిది అని. ఇప్పుడు శరీరాన్ని ఎవరు వదిలింపచేయాలి? ఇది అపారమైన దుఃఖాల ప్రపంచం. అక్కడ అపారమైన సుఖం ఉంటుంది. మనమిప్పుడు తిరిగి వెళ్తున్నాము. దుఃఖధామం నుండి సుఖధామానికి వెళ్తాం, కావున వారిని స్మృతి చేయాలి అని పిల్లలైన మీరు భావిస్తారు.
తండ్రి కూడా సంగం యుగంలో ఎప్పుడైతే ప్రపంచం మారేది ఉంటుందో అప్పుడే వస్తారు. తండ్రి అంటారు, నేను పిల్లలైన మిమ్మల్ని సర్వ దుఃఖాల నుండి విడిపించి కొత్త పావన ప్రపంచంలోకి తీసుకువెళ్లడానికి వచ్చాను. పాత ప్రపంచంలో కొద్దిమందే ఉంటారు. ఇక్కడైతే చాలామంది ఉన్నారు. పతితులుగా అయ్యారు. అందుకే ఓ పతిత పావన అని పిలుస్తారు. మమ్మల్ని ఈ చీచీ ప్రపంచం నుండి ఇంటికి తీసుకువెళ్లేందుకు మేము మహాకాలుణ్ణి పిలుస్తున్నాము అని భావించరు. తప్పకుండా బాబా వస్తారు, అందరూ మరణిస్తారు. అప్పుడే శాంతి ఏర్పడుతుంది కదా. శాంతి శాంతి అని అంటూ ఉంటారు. శాంతి అయితే శాంతిధామంలో ఉంటుంది. కాని ఎప్పటివరకైతే ఇంతమంది మనుషులుంటారో అప్పటి వరకు ఈ ప్రపంచంలో శాంతి ఎలా ఉంటుంది? సత్యుగంలో సుఖశాంతులు ఉండేవి. ఇప్పుడైతే కలియుగంలో అనేక ధర్మాలున్నాయి. అవన్నీ సమాప్తమై ఏకధర్మ స్థాపన జరిగినప్పుడే సుఖశాంతులు ఉంటాయి. హాహాకారాల తర్వాత జయ జయకారాలుంటాయి. మృత్యు బజారు ఎంత వేడిగా ఉంటుంది, ఎలా మరణిస్తారు అనేది మున్ముందు చూడండి. బాంబుల ద్వారా కూడా మంటలంటుకుంటాయి. మున్ముందు చూస్తే ఇక తప్పకుండా వినాశనం జరిగి తీరుతుంది అని ఎంతోమంది అంటారు. ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది అనేది పిల్లలైన మీకు తెలుసు. వినాశనమైతే తప్పకుండా జరగవలసిందే. ఏకధర్మ స్థాపనను తండ్రి చేయిస్తారు, రాజయోగాన్ని కూడా నేర్పిస్తారు. మిగిలిన అనేక ధర్మాలన్నీ అంతమైపోతాయి. గీతలో ఇదేమీ చూపించలేదు. మరి గీతను చదవడం వలన ఫలితమేముంది? ప్రళయం జరిగిపోయిందని చూపిస్తారు. జలమయమైతే అవుతుంది కాని మొత్తం ప్రపంచమంతా జలమయమవ్వదు. భారత్ అయితే అవినాశీ పవిత్ర ఖండం. అందులోని ఆబు అన్నిటికంటే పవిత్రమైన తీర్థస్థానం. అక్కడికి తండ్రి వచ్చి సర్వుల సద్గతిని చేస్తారు. దిల్వాడా మందిరం ఎంత చక్కటి స్మృతి చిహ్నం, ఎంత అర్థసహితంగా ఉంది. కాని ఎవరైతే తయారు చేశారో వారికిది తెలీదు. అయినా గొప్ప తెలివైన వారే కదా. ద్వాపరంలో తప్పకుండా మంచి తెలివైన వారే ఉంటారు. కలియుగంలోనైతే అందరూ తమోప్రధానులే. అన్ని మందిరాల కన్నా ఇది ఉన్నతమైనది. ఇక్కడ మీరు కూర్చున్నారు. మేము చైతన్యంగా ఉన్నాము, అవి మా జడమూర్తులే అని మీకు తెలుసు. ఇంకా కొద్ది సమయం వరకు ఈ మందిరాలు మొదలైనవి ఇంకా తయారవుతూ ఉంటాయి. తర్వాత ఇక కూలిపోయే సమయం వస్తుంది. మందిరాలు మొదలైనవన్నీ విరిగిపోయి కూలిపోతాయి. హోల్సేల్ మృత్యువు జరుగుతుంది. మహాభారీ మహాభారత యుద్ధమని గానం చేయబడింది కదా. అందులో అందరూ అంతమైపోతారు. తండ్రి సంగమంలో వస్తారని కూడా మీరు అర్థం చేసుకుంటారు. తండ్రికి రథమైతే కావాలి కదా. ఆత్మ ఎప్పుడైతే శరీరంలోకి వస్తుందో అప్పుడే కదలికలు మొదలవుతాయి. ఆత్మ శరీరం నుండి బయటకు వెళ్ళిపోతే శరీరం జడమైపోతుంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు మీరింటికి వెళ్తారు. మీరు లక్ష్మీనారాయణల వలె తయారవ్వాలి. కావున అటువంటి గుణాలు కూడా కావాలి కదా. పిల్లలైన మీకు ఈ ఆట గురించి కూడా తెలుసు. ఈ ఆట ఎంత అద్భుతంగా తయారు చేయబడి ఉంది. ఈ ఆట రహస్యాన్ని తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. తండ్రి నాలెడ్జ్ఫుల్ బీజరూపుడు కదా. తండ్రే వచ్చి మొత్తం వృక్షం యొక్క జ్ఞానమంతా ఇస్తారు. ఇందులో ఏమేం జరుగుతుంది, మీరిందులో ఎంత పాత్రను అభినయించారు అనే జ్ఞానమంతా ఇస్తారు. అర్ధకల్పం దైవీ రాజ్యం, అర్ధకల్పం ఆసురీ రాజ్యం. ఎవరైతే మంచి మంచి పిల్లలో వారి బుద్ధిలో మొత్తం జ్ఞానమంతా ఉంటుంది. తండ్రి తన సమానంగా టీచర్గా తయారు చేస్తారు. టీచర్లు కూడా నంబర్వారుగా ఉంటారు. కొందరైతే టీచర్లుగా అయి మళ్లీ పాడైపోతారు. అనేక మందికి నేర్పించి స్వయం అంతమైపోతారు.
చిన్న చిన్న పిల్లల్లో భిన్న భిన్న సంస్కారాలుంటాయి. తండ్రి అర్థం చేయిస్తారు. ఇక్కడ కూడా ఎవరైతే జ్ఞానాన్ని సరైన విధంగా అర్థం చేసుకోరో, తమ నడవడికను తీర్చిదిద్దుకోరో, వారే అనేకులకు దుఃఖాన్నిచ్చేందుకు నిమిత్తులవుతారు. అసురులు దాక్కుని కూర్చునేవారని, మళ్లీ బయటకు వెళ్లి ద్రోహులై ఎంత విసిగించేవారని కూడా శాస్త్రాల్లో చూపించారు. ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఉన్నతోన్నతమైన తండ్రి స్వర్గస్థాపన చేస్తుంటే ఎంతమంది విఘ్నరూపులుగా అవుతారు? తండ్రి అర్థం చేయిస్తున్నారు. పిల్లలను మీరు సుఖశాంతుల టవర్ వంటివారు. మీరు చాలా రాయల్ పిల్లలు. మీకన్నా రాయల్గా ఈ సమయంలో ఇంకెవ్వరూ ఉండరు. అనంతమైన తండ్రికి పిల్లలు కావున ఎంత మధురంగా నడుచుకోవాలి. ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు. లేకపోతే అవి అంతిమంలో గుర్తుకొస్తాయి. అప్పుడు శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. తండ్రి అంటారు, ఇప్పుడిక ఇంటికి వెళ్ళాలి. సూక్ష్మవతనంలో పిల్లలకు బ్రహ్మ సాక్షాత్కారం అవుతుంది. అందుకే మీరు కూడా ఈ విధంగా సూక్ష్మవతనవాసులుగా అవ్వండి. మూవీ అభ్యాసం చేయాలి. చాలా తక్కువగా మాట్లాడాలి, మధురంగా మాట్లాడాలి. ఇలా పురుషార్థం చేస్తూ చేస్తూ మీరు శాంతి టవర్, శాంతి స్తంభంగా అయిపోతారు. మీకు నేర్పించేవారు తండ్రి, తర్వాత మీరు ఇతరులకు నేర్పించాలి. భక్తి మార్గం, టాకీ మార్గము. ఇప్పుడు మీరు సైలెన్స్గా తయారవ్వాలి. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, చాలా రాయల్గా మధురంగా నడుచుకోవాలి. శాంతి మరియు సుఖం యొక్క టవర్గా అయ్యేందుకు చాలా తక్కువగా మరియు మధురంగా మాట్లాడాలి. మూవీని, సంకేతాలను ప్రాక్టీస్ చేయాలి. టాకీ, శబ్దంలోకి రాకూడదు. రెండవ పాయింట్, స్వయం యొక్క నడవడికను దైవీ నడవడికగా తయారు చేసుకోవాలి. ముట్టుకుంటే ముడుచుకుపోయేవారిలా అవ్వకూడదు. యుద్ధం కంటే ముందే కర్మాతీత అవస్థ వరకు చేరుకోవాలి. నిర్వికారులుగా అయి నిర్వికారులుగా తయారు చేసే సేవ చేయాలి. వరదానము. పవిత్రమైన ప్రేమ యొక్క పాలన ద్వారా సర్వులను స్నేహసూత్రంలో బంధించే మాస్టర్ స్నేహసాగర భవ. ఎప్పుడైతే స్నేహసాగరం మరియు స్నేహ సంపన్నమైన నదుల యొక్క మేళా జరుగుతుందో, అప్పుడు నది కూడా తండ్రి సమానంగా మాస్టర్ స్నేహసాగరంగా అవుతుంది. అందుకే విశ్వంలోని ఆత్మలు స్నేహం యొక్క అనుభవంతో స్వతహాగా సమీపంగా వస్తారు. పవిత్రమైన ప్రేమ మరియు ఈశ్వరీయ పరివారం యొక్క పాలన అయస్కాంతం వలె స్వతహాగా ప్రతి ఒక్కరిని సమీపంగా తీసుకొస్తుంది. ఈ ఈశ్వరీయ స్నేహం అందరినీ సహయోగులుగా చేసి ముందుకు వెళ్లే సూత్రంలో బంధిస్తుంది. స్లోగన్. సంకల్పాలు, మాటలు, సమయం, గుణాలు మరియు శక్తుల ఖజానాలను జమ చేసుకున్నట్లయితే వాటి సహయోగం లభిస్తూ ఉంటుంది. ఓం శాంతి.